ఎవరి కోసం మొక్కుకోవడానికి వెళ్ళావు? అది కూడా అంత కష్టమైన చోటుకి. నీకోసమే మొక్కుకున్నాను. అయితే మంచిదే. పిచ్చిదానివి. చెప్పేది విను. నీతో పాటు అడగొచ్చేంత ఓపిక లేదు నాకు. సరే అయితే నేను ఒక్కదానే వెళ్ళిపోతాను. బెస్ట్ ఆఫ్ లక్. ఓయ్, ఒకవేళ అడవిలో నాకేమైనా జరిగిందంటే ఆ బాధ్యత నీదే. ఓకే డన్. నేను నా జీతుని చాలా మిస్ అయ్యాను. యు నో వాట్, గత కొన్ని రోజులుగా నేను ఎన్ని బాధలు పడ్డానో నీకు అసలు తెలియనే తెలీదు. ఓయ్, నువ్వు సింధూరం పెట్టుకోవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? అది యాక్చువల్లీ గుళ్ళో భవానీ బొట్టుంది కదా, అక్కడే అంటుకుని ఉంటుంది. నీకు తెలీదా ఇది అదే చోటు ఇక్కడ? అవును రాణి, ఐ నో. ఇదే ఆ దరిద్రపు రోడ్డు. ఒకరోజు నా కారు ఇక్కడే చెడిపోయింది. నేను తీసుకురావడానికి అలా స్టేషన్కి వచ్చానే, అప్పుడు జీతుకి ఏమీ గుర్తులేదు. అసలు ఏంటిది? ఈరోజు ఫ్రైడే ఎలా అవుతుంది? ఈరోజు మండే కదా. నీకు గుర్తులేదా జీతు? నీకు యాక్సిడెంట్ అయింది కదా. మా జీతు బాబుకి నీకన్నా తగిన మంచి జీవిత భాగస్వామి ఇంకెవరు కాలేరనిపిస్తోందమ్మా నాకు. చిన్నపాటి యాక్సిడెంటే, నో బిగ్ డీల్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ. ఒరే ముద్దు, రాణి ఈ పార్టీకి రాకూడదు. ఇది నీ బ్యాచిలర్స్ పార్టీ, అర్థం చేసుకోరా. కొంచెం డిఫరెంట్ గా చేద్దాంరా. నీళ్ళైతే అక్కడ ఉంది కదా, నువ్వు నువ్వు అక్కడికే వెళ్ళు. ఎనీవే, నైస్ టాకింగ్ టు యు. వస్తుండు. జీతు, నేను జీతు లేకుండా బతకలేను మమ్మీ. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? ఓయ్, నా ఫోన్ ఎప్పుడు ఆఫ్ చేశాను? ఓ బబ్లీ, నువ్వా? నేను జీత్ అనుకున్నాను. అరే రాణి, జీతు గురించి చెప్పడానికి నీకు ఫోన్ చేశాను. తన ఫ్రెండ్స్ అందరి ఫోన్లు నాట్ రీచబుల్ అని వస్తున్నాయి. ఎందుకని? అరే రాణి, వాళ్ళందరూ కలిసి ఎక్కడికో వెళ్లి బ్యాచిలర్స్ పార్టీ చేసుకుంటున్నారు. ఏంటి? యాక్సిడెంట్ అయింది కదా, అయితే అప్పుడు వెయిట్ లాస్ అయింది, అందుకే ఫిట్టింగ్ చెక్ చేసుకుంటున్నాను. నీకు నిజంగా తెలుసా? ఐఎమ్ 100% ష్యూర్. బబ్లీ, జీతు ఇలాంటి పరిస్థితిలో వెళ్ళుండకూడదు. తన ఆరోగ్యం కూడా ఇంకా పూర్తిగా నయం అవ్వనే లేదు. రాణి, తనకి నయం కాలేదని టెన్షన్ పడకు. టెన్షన్ పడాల్సిన విషయం ఏంటంటే తను బ్యాచిలర్స్ పార్టీకి వెళ్ళడం గురించి. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఓరి దేవుడా, బ్యాచిలర్స్ పార్టీలో ఏం జరుగుతుందో తెలీదా నీకు? నేను చెప్తానుండు. బబ్లీ, వీళ్ళు పార్టీ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్లారో నీకు తెలుసా? అరే, ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఇప్పుడైనా చెప్పు. పదరా. సరే, గంతల విప్పు. ఎలా ఉంది జీతు? ఇట్స్ బ్యూటిఫుల్ రా. యా, ఐ ఫౌండ్ ఇట్. స్పెషల్ పార్టీ కోసం స్పెషల్ ప్లేస్. ఇక్కడ ఎటు చూసినా అడవే, చాలా దూరం వరకు. కానీ ఒకవేళ ఎవరైనా వచ్చేస్తే? డోంట్ వరీ జీతు, ఇక్కడికి ఎవరూ రారు. పద పద, వెళ్దాం పద. కమాన్ కమాన్. ఇదిగో తీసుకోరా. తీసుకోరా. తాగండి రా. హే గాయ్స్, జీతు సర్ప్రైజ్ వచ్చేసింది. సర్ప్రైజ్? ఇప్పుడు ఇంకేం సర్ప్రైజ్? తెలియాలంటే నువ్వు నీ కళ్ళకి మళ్ళీ గంతలు కట్టుకోవాల్సిందే. అరే యార్, నాట్ అగైన్. మాట్లాడకుండా ఇక్కడే నిలబడు, నీ సర్ప్రైజ్ వచ్చేస్తుంది. కానీ జస్ట్ వెయిట్. కానీ నాకు. కమాన్ గాయ్స్. అరే తరుణ్, అయినా రాణి, ఒకరు బ్యాచిలర్ పార్టీకి వెళ్ళటం నీకు మంచిది అనిపిస్తుందా? లేదు బబ్లీ, ఎందుకంటే జీతు అక్కడ ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అది చాలా పెద్ద రిస్క్. జీతుకి నేను ఇంకేమీ జరగనివ్వను. అరే తరుణ్, గైస్ ఎక్కడికి వెళ్ళిపోయారు? దిస్ ఇస్ నాట్ ఫనీ.
ఏమైంది? కారెందుకు ఆపావు? రాణి, పార్టీ ఇక్కడే. ఇదే ఆ చోటు. ఇక్కడే నేను దారి తప్పిపోయాను. అవును రాణి, ఐ నో. ఇది ఆ దరిద్రపు రోడ్డే. ఒకరోజు ఇక్కడే నా కార్ చెడిపోయింది. నిన్ను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను. రాణి, ఆగు. రాణి, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? రాణి, 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 నా మాట విను. రాణి, ఆగు. తనకేమైంది బబ్లీ? ఏయ్ రాణి, ఎవరు మీరు? సర్ప్రైజ్ సర్ప్రైజ్ జీతు. అసలు మీరున్నారే? రే, అమ్మాయిని తీసుకురావాల్సిన అవసరం ఉంది. బ్యాచిలర్ పార్టీలో ఇలాగే జరుగుతుంది. డోంట్ గెట్ మీ రాంగ్. మేము తనని కేవలం డాన్స్ చేయడానికే తీసుకొచ్చాం. నా మాటే వింటారా? నేను అడిగిస్తారా? నా మాటే వింటారా? జీతూ. ఆర్ యు ఓకే జీతు? యా, ఐఎమ్ ఫైన్. నాకేమైంది? నాకు నీ గురించి చాలా దిగులేసింది జీతు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు జీతు? వీళ్ళందరూ నా కోసం పార్టీ అరేంజ్ చేస్తే వీళ్ళు చెప్పడం వల్ల నేను వీళ్ళతో పాటు డాన్స్. దట్ ఈజ్ ఓకే. నేను తెలుసుకోవాలనుకున్నది నువ్వు బానే ఉన్నావా అని. ఓయ్ రాణి, అలా ఉంటాయండి. నీకేం అనిపించడం లేదా? తను అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు. పిచ్చుకని పట్టిందా? లేదు బబ్లీ. చూసా, నీకు చెప్పాను కదా, రాణి ఈజ్ డిఫరెంట్. యు ఆర్ రైట్ మ్యాన్. రాణికి తెలిస్తే కోపడుతుందని మాకు అనిపించింది. బట్ ఇక్కడంతా రివర్స్ లో ఉంది. రివర్స్ లో తన నీ గురించి దిగులు పడుతుంది. అసలు ఇప్పుడు మీరు ఏం చూసారని? ఇప్పుడు చూడండి మీరు, రాణి ఎలా డాన్స్ చేస్తుందో. పిచ్చి పట్టిందా? అయినా ఏంటి మీరు? పార్టీ చేసుకోవడానికి వేరే ఏ ప్లేస్ దొరకలేదా? ఈ ప్లేస్ రొమాంటిక్ గా లేదా? లేదు.
ఏ నీకు పిచ్చి పట్టిందా? అటు చూడు, ఫారెస్ట్, లేక్, నువ్వు, నేను, ఫుల్ మూన్, ఇవన్నీ మర్చిపో. రొమాంటిక్ గా ఉంది కదా? ఉండొచ్చు జీతు, కానీ నువ్వు ఇలాంటి ప్లేస్ లో పార్టీ చేసుకుంటూ నాకు ఇష్టం లేదు. కానీ నేను కోరుకునేది ఇదే, ఇలాంటి ప్లేస్ లోనే పార్టీ చేసుకోవాలని, అలాగే నువ్వు నాకు తోడుగా ఉండాలని. కాదు పరిమళ, మనవి కాంపిటీషన్ గెలవాల్సిందే. ఏదైనా ఆలోచించు. సరే బేబీ, నేను పని చేస్తాను, కొన్ని పాత పాటలు తీసి పెడతాను. ఈ మధ్య వాటిని రీమిక్స్ కూడా చేస్తున్నారు. నా ఉద్దేశంలో జీతుతో కూడా మాట్లాడాల్సింది. తన దగ్గర ఖచ్చితంగా ఏవైనా కొత్త పాటలుంటాయి. సరే అయితే నువ్వు వదిలే, నేను జీతుతో మాట్లాడతాను. ఓకే ఓకే. వదిన గారి దగ్గర ఓడిపోయే రకం కాదు నేను. చూసుకుందాం. అయినా ఆవిడ జీతు మీద నమ్మకంతో ఉండుంటుంది, కానీ ఆవిడకేం తెలుసు ఈ కాలం డాన్సులు ఎలా ఉంటాయో. సరే, నేను కూడా ఒకసారి జీతుని అడిగి చూస్తాను. తను వాళ్ళ టీంలో ఉంటే మాత్రమేమి, ఎంతైనా నేను వాళ్ళ అమ్మమ్మని. తను నాకు చెప్పకుండా ఉండడు. అరే, జీతు లేపడవేలా? చాలా గాఢంగా నిద్రపోతున్నట్టున్నాడు. సరే, ఒకసారి ప్రయత్నం చేసి చూస్తాను. మీరు మోసం చేస్తున్నారు వదిన గారు. హ? ఇందులో మోసం ఏముంది? జీతు నా టీంలో ఉన్నాడు, అయినా మీరు ఈ టైంలో దొంగచాటుగా వాడితో ఏం మాట్లాడడానికి వచ్చారు? నేనేదో వాడిని అడిగి తెలుసుకుందామని రాలేదు, తనతో చెప్పాలని వచ్చాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగా? అంటే అది రాత్రికి చెప్పే గుడ్ మార్నింగ్ వదిలి గారు. గుడ్ నైటా? అదే అదే. గుడ్ నైట్ అనేది పడుకోవడానికి ముందు చెప్పేది వదిన గారు. కానీ జీతు ఎప్పుడో నిద్రపోయాడు. ఎందుకు పోనీయండి, నన్ను పిచ్చిదాన్ని చేయకండి. ఇంకొక విషయం, మా టీంలోని ఏ ప్లేయర్ తోనైనా సరే దొంగచాటుగా మాట్లాడడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. అయినా వదిలి గారు, మాకు ఒకరి టీంలో వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అరే, మీ మీద గెలవడానికి నా టీంలో వాళ్లే చాలా ఎక్కువ. అయినా నేను ఇప్పుడు జీతుని ఏమీ అడగలేదు. నమ్మకం లేకపోతే మీరే అడగండి. ఒక్క నిమిషం. పర్లేదు పోనీయండి వదిన గారు. మా టీంలో వాళ్ళు ఎదుటి వాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తారు, తమ నిద్రను పాడు చేసుకోరు. అరే, మీ నిద్రే పాడైనట్టుంది, అందుకే ఇంత రాత్రి వేళ నా వెంట పడుతున్నారు. ఏం పర్వాలేదు, గెలిచేది ఎలాగూ నేనే గెలుస్తాను. నేనే. సరే, మీ తృప్తి కోసం అలాగే అనుకోండి, ఏం పర్వాలేదు. అనుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది? జింతాత చితా చిత జింతాత జింతాత జితా జిత జింతాత. జీతుని నిద్రలేపుతాను. ఈ విషయం ఇప్పుడే చెప్పాలి. మీ అమ్మమ్మ దొంగల. వద్దులే, నిద్రపోనీలే. జీతు, ఇదిగోండి మేడం, మీకు మంచినీళ్ళు. జీతు, ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. ఇంకెక్కడికైనా వెళ్దామా? ఓకే.
ఏమైంది? నీకు భయం వేస్తుందా? అదేం లేదు, ఐఎమ్ ఫైన్. మరి పద డాన్స్ చేద్దాం. డాన్సా? ఇందాకే చేశాం కదా. పద ఇంటికి వెళ్దాం. పిచ్చి పట్టిందా? ఇంత మంచి లొకేషన్, ఇంత రొమాంటిక్ ప్లేస్, ఇక నువ్వేమో ఇంటికి వెళ్తానంటున్నావు. పద డాన్స్ చేద్దాం. వద్దు జీతు, ప్లీజ్. ఓ పని చేద్దాం, అడవిలోకి వెళ్దాం పద. నీకేమైనా పిచ్చి పట్టిందా? రిలాక్స్ పిచ్చి మామ, జోక్ చేశానంతే. ఇక అక్కడికి వెళ్దామా? జీతు, ఇంటికి వెళ్దాం. చూడు, నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండాలంటే ఉండు. బాయ్. జీతు, దెబ్బ తగిలిందా? రక్తం కారుతుంది. ఐఎమ్ ఫైన్. నేను చేయి కడుక్కొని వస్తాను. జాగ్రత్త. అలాగే. రాణి, ఎక్కడికెళ్ళావు నువ్వు? ఎంతసేపటి నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కంగారు పడాల్సిందేమీ లేదు మమ్మీ. జీతు స్నేహితులు తన కోసం పార్టీ అరేంజ్ చేశారు, నేను అక్కడికే వెళ్ళాను. ఇక ఈ మొబైల్, దీని బ్యాటరీ లో అయింది, అందుకే ఆఫ్ అయిపోయింది. కానీ రాణి, హఠాత్తుగా ఇంత రాత్రి వేళ నువ్వు నాతో కూడా చెప్పకుండానే వెళ్లాల్సి వచ్చింది మమ్మీ. నీకు తెలుసు కదా, ఇప్పుడు జీతుని ఒంటరిగా వదిలేకూడదని. పైగా నీకు తెలుసా, జీతు కోసం తన స్నేహితులు పార్టీ ఎక్కడ అరేంజ్ చేశారో? ఇంతకు ముందు జీతు మాయమైన ప్రదేశంలో. అక్కడ రాణి రాణి కానీ అక్కడ పార్టీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కొంపదీసి అక్కడ ఇప్పటికే ఏదైనా ఆత్మ ఉందేమో, అదే జీతుని తన వైపు లాక్కుంటుందేమో. లేదు మమ్మీ, అలాంటిదేమీ లేదు. ఇన్ఫాక్ట్ జీతుకు అసలు దాని గురించి గుర్తే లేదు. మరి జీతు ఎందుకు వెళ్ళాడు? రిలాక్స్ మమ్మీ, తన స్నేహితులకేం తెలుసు? ఇదొక కోఇన్సిడెన్స్ అంతే. అయినా నాకేమనిపిస్తుందంటే మమ్మీ, జీతును ఆవహించిన ఆ దుష్టాత్మ శాశ్వతంగా తొలగిపోయిందని. భగవంతుడు దయవల్ల ఇదే నిజం కావాలి. అదేనమ్మా నిజం. ఇలా కూర్చో. ఇక అన్నింటికంటే ముందు నువ్వు ఇలా కంగారు పడటం మానే. స్మైల్ ప్లీజ్. మమ్మీ స్మైల్. అది అలా ఉండాలి. ఇక రేపు నీ కూతురి సంగీత్ పార్టీ ఉంది, దాన్ని మనం బాగా ఎంజాయ్ చేయాలి, సరేనా? అవును, అక్కడ బేబీకి బామ్మకి యుద్ధమే జరగబోతోంది. రేపు చూడు, చాలా హడావిడిగా ఉంటుంది. అందరూ డాన్స్ చేస్తారు. అక్కడ మా మమ్మీ కూడా డాన్స్ చేస్తుంది కదా. ఐ లవ్ యూ మమ్మీ. ఏమైంది చెల్లమ్మా? ఏం లేదు, నేను జీతు రాణిలకు చాలాసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, కలవడమే లేదు. రాణి, కానీ అక్కడ పార్టీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కొంపదీసి అక్కడ ఇప్పటికే ఏదైనా ఆత్మ ఉందేమో, అదే జీతుని తన వైపు లాక్కుంటుందేమో. లేదు మమ్మీ, అలాంటిదేమీ లేదు. ఇన్ఫాక్ట్ జీతుకు అసలు దాని గురించి గుర్తే లేదు. మరి జీతు ఎందుకు వెళ్ళాడు? రిలాక్స్ మమ్మీ, తన స్నేహితులకేం తెలుసు? ఇదొక కోఇన్సిడెన్స్ అంతే. అయినా నాకేమనిపిస్తుందంటే మమ్మీ, జీతును ఆవహించిన ఆ దుష్టాత్మ శాశ్వతంగా తొలగిపోయిందని. భగవంతుడు దయవల్ల ఇదే నిజం కావాలి. అదేనమ్మా నిజం. ఇలా కూర్చో. ఇక అన్నింటికంటే ముందు నువ్వు ఇలా కంగారు పడటం మానే. స్మైల్ ప్లీజ్. మమ్మీ స్మైల్. అది అలా ఉండాలి. ఇక రేపు నీ కూతురి సంగీత్ పార్టీ ఉంది, దాన్ని మనం బాగా ఎంజాయ్ చేయాలి, సరేనా? అవును, అక్కడ బేబీకి బామ్మకి యుద్ధమే జరగబోతోంది. రేపు చూడు, చాలా హడావిడిగా ఉంటుంది. అందరూ డాన్స్ చేస్తారు. అక్కడ మా మమ్మీ కూడా డాన్స్ చేస్తుంది కదా. జీతు రాణిలకు ఫోనే కలవడం లేదు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారుగా. వాళ్ళున్న ప్లేస్ లో నెట్వర్క్ కలవట్లేదేమో. ఏమైంది చెల్లమ్మా?
ఏం లేదు, నేను జీతు రాణిలకు చాలాసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, కలవడమే లేదు. జీతు రాణిలక జిమ్ లో ఉన్నారుగా వాళ్ళు. ఆ, అవును. బాలాజీ వాళ్ళకి ఫోన్ ట్రై చేయి. అలాగే. ఎందుకు కంగారు పడుతున్నారు? ఆ, అది నాన్నగారు, జీతు రాణి ఇద్దరు జిమ్లో లేరంట. చూసారా, వాళ్ళు అక్కడ కూడా లేరు. వాళ్ళు జిమ్లో లేకపోతే జాగింగ్కి వెళ్ళుంటారు. అరే నువ్వెందుకింత కంగారు పడుతున్నావు? మీరేదో దాస్తున్నట్టున్నారు. ఏమైంది? అది నిజానికి రాణి చెప్పొద్దని నన్ను వారించింది. కానీ నిజం చెప్పాలంటే నాకు కూడా రాత్రంతా నిద్ర పట్టలేదు. నిజానికి జీతు స్నేహితులు తనకేదో పార్టీ ఇస్తున్నారు. మన జీతు రాణి ఇద్దరు వాళ్లతో పాటే వెళ్లారు. జీతు నిన్న పార్టీకి వెళ్ళాడా? ఏమో బాబు, నాకు తెలీదు. పుష్పకి తెలిసుండొచ్చు. మీ అమ్మను పిలువు. వద్దు. చూడండి అల్లుడు గారు, ఈ విషయం గురించి పుష్పకు కూడా తెలీదు. కానీ ఇప్పుడు సాయంత్రం సంగీత్ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది కదా, అందుకే. అన్నయ్య గారు, నా భయం అది కాదు. జీతురాణి పార్టీకి వెళ్ళడం నిజానికి సమస్య అది కాదన్నయ్య. చెప్పాలంటే జీతుకి అంత పెద్ద దుర్ఘటన జరిగిన ప్రదేశంలోనే తన స్నేహితులు ఇప్పుడు అక్కడ పెద్ద పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారన్నయ్య. ఆ?